మన జిందగీలా ఎక్కువ మాట్లాడుకున్న ప్రాజెక్ట్ ఏదన్నా ఉన్నదంటే అది పక్క కాళేశ్వరమేనబ్బా. హౌ నక్ష గీసిన కాంచి షురు చేస్తే రిబ్బన్ కటింగ్ దాకా ఒగెత్తు, ఆడికెళ్ళి పిల్లర్లు గూలి ఎంక్వైరీ నడిచేదానికి ఒగెత్తు, తాపకో ముచ్చట గడికో వార్త. 1,00,000 కోట్లు పెట్టిన ప్రాజెక్టు తోటి కొత్తగా ఎన్ని ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయో గాని కాళేశ్వరం కథలైతే మామూలుగా లేవు పో. కాళేశ్వరం నేనే కట్టినా అని చెప్పుకునే సార్ ఫామ్ హౌస్ లో నిమ్మలంగా ఉన్నాడు, ఇంజనీర్లు ఇరుక్కుంటాండ్రు. ముఖ్యమైన వాళ్ళని మల్లోపారు ఎంక్వైరీకి పిలిస్తే మాదేముంది, అప్పటి సీఎం గారు ఎట్లా చెప్తే అట్లా చేసినాం అన్నారట సాఫ్ సీదా. గీడెందుకు కడతారు గాడగట్టురని అన్నారం సుందిల జాగాలు మార్పిచ్చిండట కేసీఆర్ సారే. కాంట్రాక్టర్లకు 160 రూపాయలు అడ్వాన్సులు ఇస్తానికి రూల్స్ మార్చి పడేసిర్రట. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లా కట్టేది, ఏడేడు ఏమేం కట్టేది, దేనికి ఎంత ఖర్చు అయ్యేది రిపోర్ట్ తయారు చేస్తానికే 667 కోట్లు పెట్టిర్రంటే చూడుర్రిగా. లే ఉత్త 19 కోట్లే అన్నారట మనోళ్ళు. మరి ఈ బిల్లులేంది కాయిదాలేందని ముంగటేస్తే గుడ్కిల్ మింగిరట కమిషన్ ముంగట. అప్పటి పెద్ద ఇంజనీర్ మురళీధర్ సార్ని ఏం అడిగినా నాకు మతికి లేదు, మర్చిపోయినా క్యాల్ తప్పినట్టు అవుతుందని అంటే తప్పించుకోవద్దని మంచిగానే క్లాస్ బీకిండట ఎంక్వైరీ చేస్తున్న ఘోష్ సారు. ఉరాగా టెస్టులు చేయలే, డిజైన్లు కరెక్ట్ లేవు, మీదికెళ్ళి రిపోర్ట్ రాకముందుకే పనులు సురువు చేసిరట. ఆత్ర మాత్రం పనులు ఎట్లా నడుస్తున్నాయి, ఏం మెటీరియల్ వాడతారు, డిజైన్ల ప్రకారమే ఉందా లేదా అనేది 3 నెలలకోపారి చెకింగ్ జరిగేది ఉంటే 4 ఏళ్లలో ఒక్కపారే కథకతోలు ఓడిపించారు అంటే చూడురిగా. ఆ ఇంజనీర్లను ఆఫీసర్లను అందరిని పిలిచి మాట్లాడినరు. ఇక చెప్పునే గవర్నమెంట్ కు రిపోర్ట్ వస్తుందట. గీలను కాదు అసలు సార్ ను పిలిచి ఎంక్వైరీ చేయాలనేది బీజేపీ డిమాండ్. కానీ ఒక్కసారి కనీసం కేసీఆర్ నోటీస్ ఇచ్చి కేసీఆర్ విచారణ కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే సాహసం మీరు చేయాలి. కేసీఆర్ కుటుంబానికి నోటీస్